షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ అరికపూడి గాంధీ సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ సర్కిల్స్ లో హై టెన్షన్ నెలకొంది. అరికపూడి గాంధీ ఇంటికొచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుతానన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. అరికపూడికి గులాబీ కండువా కప్పి ఆయన ఇంటి ముందే పార్టీ జెండా ఎగరవేస్తానంటూ సవాల్ చేశారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో అరికపూడి ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ స్వీకరిస్తున్నారని చెప్పారు అరికపూడి గాంధీ. 11 గంటల వరకు కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకుంటే కౌశిక్ రెడ్డి ఇంటికి తానే వెళ్తానన్నారు అరికపూడి గాంధీ. తన ఇంటి దగ్గర పోలీసు బందోబస్తు అవసరం లేదన్నారు. నీ దమ్మేందో నా దమ్మేందో తేల్చుకుందామంటూ కౌంటర్ అటాక్ చేశారు అరికపూడి గాంధీ. కౌశిక్ రెడ్డి లాంటి బ్రోకర్లతో బీఆర్ఎస్ కి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. రైట్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, పీఎస్సీ చైర్మన్ అరికపూడి గాంధీ ఇష్యూపై మరిన్ని అప్డేట్స్ సత్యం అందిస్తారు. సత్యం, కౌశిక్ రెడ్డి సవాల్పై గాంధీ రియాక్ట్ అయ్యారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పీఎస్సీ చైర్మన్ అరికపూడి గాంధీని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఇక బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేసింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పీఎస్సీ చైర్మన్గా నియమించిన అరికపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పడంతో ఆయన అరికపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే తాను ఆయన ఇంటికి వెళ్ళి బీఆర్ఎస్ కండువా కప్పి ఆయన ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరవేసి ఆయనను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఆహ్వానిస్తారని పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేయడంతో పీఏసీ చైర్మన్ అరికపూడి గాంధీ ఆయన సవాల్ స్వీకరించారు. 11 గంటల వరకు తన ఇంటికి కౌశిక్ రెడ్డి రాకపోతే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి నేను పీఏసీ చైర్మన్గా ఉన్నాను, పీఏసీ చైర్మన్గా అప్లికేషన్ పెట్టింది నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా పీఏసీ చైర్మన్గా నియమితులయ్యాను కాబట్టి ఎందుకు కావాలని రాజకీయ ఆరోపణలు చేస్తున్నారనే అంశాన్ని అక్కడే కౌశిక్ రెడ్డి ఇంటి వద్దే ఆయన నిలదీస్తారని అరికపూడి గాంధీ సవాల్ చేయడంతో అరికపూడి గాంధీ ఇంటి వద్ద భారీ పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆ పోలీసు తనకు ఎలాంటి రక్షణ అవసరం లేదు, తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని ఆయన సవాల్ స్వీకరించారు. బీఆర్ఎస్కే అరికపూడి గాంధీ సవాల్ చేశారు. ఇక పాడి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ ఇంటికి వచ్చే పరిస్థితి లేనట్టుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్నారు. నిన్న ఆయన చేసిన సవాలు పూర్తిగా ఆయన కేవలం రాజకీయంగా ఆరోపణలు చేయడానికి, లేదంటే కాంగ్రెస్ పార్టీని సవాల్ చేయడానికి మాత్రమే ఆయన ఇలాంటి సవాల్ తెరమి తెచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కౌశిక్ రెడ్డి ఆయన ఇంటి నుంచి అరికపూడి గాంధీ ఇంటి వరకు కూడా వచ్చే పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా విమర్శిస్తూ నిన్న చేసిన కామెంట్స్, కౌశిక్ రెడ్డి ఇచ్చిన కామెంట్స్కి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలంతా కూడా కౌశిక్ రెడ్డిని విమర్శిస్తూ అనేక ఆరోపణలు చేశారు. కౌశిక్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ పార్టీ అనేక ఆరోపణలు చేస్తుంది. గతంలో కౌశిక్ రెడ్డి చేసిన వ్యవహారము, కౌశిక్ రెడ్డి చాలా సందర్భాల్లో అసెంబ్లీలో ఆందోళన చేసిన సందర్భం కానీ, అసెంబ్లీ లాబీలో లేదంటే అసెంబ్లీ స్పీకర్ పోడియం దగ్గర చేసిన అనేక నిరసన కార్యక్రమాలకు సంబంధించి కూడా కౌశిక్ రెడ్డి ఆవేశంగా లేదంటే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ పదే ఆరోపణలు చేయడంతో అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆయనను తీవ్రంగా ఖండించిన పరిస్థితి అసెంబ్లీలో ఇటీవల చూసాం. కానీ కౌశిక్ రెడ్డి కావాలని రాజకీయంగా తన వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకునే ఒక ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఇలాంటి ఆరోపణలు చేస్తున్న అంశం బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా పీఏసీ చైర్మన్ అరికపూడి గాంధీపై చేసిన సవాలుకు సంబంధించి ఆయన సవాల్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఆయన ఇంటి నుంచి అరికపూడి గాంధీ ఇంటికి వచ్చే పరిస్థితి ఇప్పటి వరకు ఆయన ఇంటి నుంచి బయలుదేరలేదని మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ ఆయన సవాలు విసిరిన తర్వాత అరికపూడి గాంధీ సవాలు స్వీకరించిన వెంటనే ఆయన అరికపూడి గాంధీ ఇంటికి వచ్చి కనీసం ఆయన చేసిన సవాలు విధంగా అరికపూడి గాంధీ ఇంటికి వచ్చి బీఆర్ఎస్ పార్టీ కండవా కప్తారని కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా భావించారు. కానీ ఆయన సవాల్ను కేవలం ఒక హైప్ కోసము లేదంటే తన వ్యక్తిగత ఇమేజ్ను రాజకీయంగా ప్రతిరోజు చర్చ ప్రచారంలో ఉండే విధంగా ఇలాంటి సవాల్ చేయడం కౌశిక్ రెడ్డికి సహజమే. లేదంటే రాజకీయ పార్టీలో లేదంటే బీఆర్ఎస్ పార్టీలో ఆయనకు ఇలాంటి వ్యవహారం ఆయన సొంతంగా ఆయన ఇమేజ్ పెంచుకోవడానికి లేదంటే ఆయన మీద రాజకీయంగా మరింత ప్రచారాన్ని పెంచుకోవడానికి, సోషల్ మీడియాలో ప్రచారాన్ని మరింత చేసుకోవడానికి ఇలాంటి కామెంట్స్, ఇలాంటి సవాళ్ళను కౌశిక్ రెడ్డి ఎప్పుడు
గతంలో చేశారు. అసెంబ్లీలో ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా నిరసన చేస్తున్న సందర్భాల్లో ఇతర సీనియర్ ఎమ్మెల్యే కంటే కూడా ఆయనే ముందెళ్ళి కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కామెంట్ చేయడంతో ఆ సొంత పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులే ఆయనను మందలించారు. ఆయన పాడి కౌశిక్ రెడ్డి తీరు బీఆర్ఎస్ పార్టీని కూడా అనేక విమర్శలకు దారితీస్తున్న ఒక చర్చ ప్రస్తుతానికి రాజకీయ వర్లకు కలుస్తుంది. ఇక కౌశిక్ రెడ్డి చేసిన సవాల్ను అరికపూడి గాంధీ స్వీకరించారు. ఆయన రాకుంటే పాడి కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకపోతే తానే 11 గంటల తర్వాత కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, నేను బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోలేదు, ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేయడానికి మాత్రమే తాను సుముఖంగా ఉన్నానని చెప్పాను. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు కప్పిన కండువా కేవలం ఒక దేవాలయానికి సంబంధించిన కండువా, పార్టీ కండువా తాను కప్పుకోలేదు, తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను, పిఎస్సి చైర్మన్గా ఉండడానికి పూర్తిగా అర్హుణ్ణి, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ సవాల్ చేస్తే ఎలాంటి సవాళ్ళైనా తాను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం, ఎలాంటి బహిరంగ చర్చకైనా తాను చర్చలో పాల్గొనడానికి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను, గత ప్రభుత్వం చూపిన దారులనే ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం తెరమిత్తేస్తుంది. కానీ తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు పిఏసీ చైర్మన్గా ఉండడానికి అర్హులుగానో చెప్పాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆయన సవాల్ విసురుతున్నారు. ఈ అంశంపై సవాల్ స్వీకరించడానికి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు ఇప్పటివరకు ముందుకు రాలేదు. పాడి కౌశిక్ రెడ్డి మాత్రం ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే ఆయనను పార్టీ కార్యాలయానికి ఆహ్వానించడానికి తన ఇంటికి వెళ్తానని సవాల్ చేశారు. కానీ ఇప్పటివరకు సవాల్ చేసిన తర్వాత ఉదయం 9 గంటలకే ఆయన ఇంటికి వస్తానని చెప్పడంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక అరికపూడి గాంధీ సైతం బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇస్తుంది. దీంతో అరికపూడి గాంధీ ఇంటి దగ్గర పోలీస్ భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. కానీ పాడి కౌశిక్ రెడ్డి వస్తాడా లేదా, ఎందుకు రాడు, బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఆయనకు మద్దతు ఉందా, ఆయన చేసిన సవాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మద్దతుతో చేశారా, లేదంటే ఆయన వ్యక్తిగతంగానే మాత్రమే అరికపూడి గాంధీకి సవాల్ చేసిన అంశం ఇంకా మరికొద్ది సేపట్లో తేలని చెప్పొచ్చు.